వర్మ గారు, మీకు పెద్దల తులసిరెడ్డి గారికి, రవికుమార్ గారికి, చంద్రశేఖర్ గారికి అందరికీ నమస్కారం. ప్రేక్షకులు కూడా ఐ థింక్ ఒక రకంగా ఈ అంశాన్ని ఇంతగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం రావడం అనేది చాలా దురదృష్టకరం. అయితే ఒక ఒక కన్సర్న్ రైజ్ చేసిన తర్వాత హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ద స్టేట్ ఒక సీఎం గారే కొన్ని విషయాలను తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత న్యాచురల్గా దాని మీద క్యూరియాసిటీ ఉంటుంది. మిగతా పార్టీల్లో కూడా దాని మీద చర్చ జరుగుద్ది. అయితే ఈ చర్చ అంతా కూడా ఒక రకమైన గందరగోళానికి దారితీస్తుందేమో, సామాన్య భక్తుడికి అర్థం కాని రీతిలో జరుగుతుందేమో, రోజు రోజుకి అనవసరమైన కాంప్లికేషన్స్ వస్తున్నాయేమో అనేది కూడా నా అభిప్రాయం. దీంట్లో తప్పు జరిగిందా జరగలేదా అనేది నా చేతుల్లో లేదు. ఈ ప్యానల్లో ఉన్న ఎవరో కూడా తేల్చలేరు. టీటీడీ తేల్చాలి, సిట్ తేల్చాలి, సిబిఐ తేల్చాలి, సుప్రీంకోర్టు దాని మీద ఒక వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఫైనల్ కంక్లూషన్ తీసుకురావాలి. ఈ లోపే మరి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, సరే అధికార పక్షం కొన్ని విషయాలని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ధోరణిలో ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతిపక్షం కూడా దానికి ధీటుగా సమాధానం చెప్పుకోవడమే కాకుండా కొన్ని ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. ఇది ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యలో నలుగుతున్న అంశమే కానీ, ఇందాక పెద్దల తులసిరెడ్డి గారు అన్నట్టుగా అసలు విషయాన్ని మాట్లాడవలసిన వాళ్ళు, అసలు విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళు మాట్లాడలేదు. ఉదాహరణకి టీటీడీలో జరిగింది. టీటీడీ అనేది అదేం దేవాదాయ శాఖలో భాగం కాదు, డైరెక్ట్గా ప్రభుత్వమే దానికి రెస్పాన్సిబిలిటీ కాదు. దానికి ఒక ఇండిపెండెంట్ బోర్డు ఉంది, చైర్పర్సన్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు, ఆ ట్రస్టీస్ బోర్డు అంతా ఉంది. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. అలాగే టీటీడీలో ఏమి జరుగుతుంది అని చూడటానికి మనం ఒకళ్ళు లేదా ఇద్దరు లేదా ముగ్గురు హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ని కూడా పెడుతున్నాం. సీనియర్ ఐఏఎస్ స్థాయి ఆఫీసర్స్ని ఈఓలుగా పెడుతున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి విభాగాలన్నిటి మీద వాళ్ళకి డే టు డే పర్యవేక్షణ ఉంటుందని కూడా మనం నమ్మాలి, భక్తులందరూ నమ్మాలి. సో దాంట్లో భాగంగానే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, కొనుగోలు డిపార్ట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి అని అనుకుందాం. సో వివరణ, కల్తీ జరిగిందా లేదా అన్నదానికి ప్రైమరీ వివరణ మనం ఎవరిని కోరాలి, ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళు మాట్లాడే అవకాశం లేకుండా పొలిటికల్ లేయర్లో మాట్లాడుకోవడం వల్ల ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ ద పాయింట్ అనేది నాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు జరిగిందా జరగలేదా నేను కామెంట్ చేయలేను. సీఎం గారు అంటున్నారు కాబట్టి మనం అందరం కూడా జరిగిందేమో అనే అభిప్రాయానికి వస్తున్నాం. అలాగే సీనియర్ పొలిటీషియన్స్ ఎవరు మాట్లాడినా కానీ మనకు అభిప్రాయం వస్తుంది. కానీ దాన్ని క్లారిఫై చేయాల్సినటువంటి వ్యక్తులు కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, వ్యవస్థలు కానీ ఎవరు? మీడియా వారు ఆ ప్రశ్న అడగట్లేదు, ప్రజలు ఆ ప్రశ్న అడగట్లేదు, పొలిటీషియన్స్ ఆ ప్రశ్న అడగట్లేదు. కాబట్టి అందరం కూడా ఏదో ఒకటి మాట్లాడుకోవాలి. కాబట్టి కొంతమంది ప్రోగా మాట్లాడుతున్నారు, కొంతమంది అగ్నెస్ట్గా మాట్లాడుతున్నారు. అసలు విషయం ఏంటనేది రోజు రోజుకి మర్కీగా తయారవుతుంది. కాబట్టి ఐ థింక్ వరుణ్ గారు, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ టీటీడీ ఉందా లేదా, టీటీడీకి ఆ బాధ్యత ఉందా లేదా, టీటీడీ ఏం మాట్లాడుతుంది, టీటీడీ దగ్గర ఉన్న రికార్డ్స్ ఏంటి? ఇప్పుడు ఇంకొకటి నాకు వ్యక్తిగతంగా బాధ కలిగిన అంశం ఏంటంటే, దాదాపుగా లక్షల మంది భక్తులు ఉన్నారు. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోజు కూడా అక్కడ అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ప్రసాదాలు కానీ తయారు చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే సంవత్సరం మొత్తం మీద వందలు వేల కోట్లు మనం ఆ సంస్థ ద్వారా ఖర్చు చేస్తున్నాం. ఇంతవరకు క్వాలిటీ కంట్రోల్కి సంబంధించిన ల్యాబ్ లేదు. అది ఎక్కడో గుజరాత్లో ఎన్డీడీబీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఏదో చెప్తే నెలల తర్వాత మళ్ళీ మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం అన్న విషయం ఎందుకు ఐ థింక్ ఎంటైర్ టీటీడీ ఆపరేషన్స్ మీద కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి నాకు అనిపిస్తుంది. దీంట్లో కల్తీ జరిగిందా జరగలేదా, నెయ్యి కాదా, పువ్వా, ఇవన్నీ కూడా వీ డోంట్ నో. మనం కాదు మాట్లాడాల్సింది. ఆయా సంస్థలు మాట్లాడాలి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడాలి, సీఎం గారు మాట్లాడుతున్నారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతుంది నిజం అనుకుని మనం ముందుకెళ్తున్నాం. నేను దాన్ని విభేదించట్లేదు. ఎందుకంటే హైయెస్ట్ అఫీషియల్స్ వాళ్ళు మాట్లాడిన తర్వాత, వాళ్ళు జరుగుతుందని చెప్తున్న తర్వాత న్యాచురల్గా మనం ఏమంటాం, దానికి ఎవరైతే రెస్పాన్సిబుల్లో వాళ్ళని బాధ్యులు చేసి శిక్షించండి అందాం. అయిపోయింది. అది కూడా ప్రభుత్వం బాధ్యతే. భక్తులు కోరుకునేది అదే, మీరు నేను కోరుకునేది కూడా అదే.
నేను మాట్లాడుతుంది ఈ మొత్తం అసలు ఈ ఎపిసోడ్లో జరుగుతున్న చర్చోపచర్చల మీద మాట్లాడుతున్నాను. ఈ చర్చల్లో ఎవరైనా కానీ మీడియాలో కానీ భక్తులు కానీ పొలిటీషియన్స్ కానీ మాట్లాడేటప్పుడు అసలు మనం ఈ ప్రశ్నలు ఎవరిని అడుగుతున్నాం, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలి, ఇదంతా కూడా కోర్టు పర్యవేక్షణలో సిబిఐ చేస్తున్నారు కాబట్టి మనం అప్పటిదాకా వెయిట్ చేయాలా, లేదా ఇంటీరియంగా కొన్ని రెజల్యూషన్స్ చేసుకుని టీటీడీ కానీ ప్రభుత్వం కానీ దీన్ని వెంటనే ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలా, మనం ఏం చేయాలి అన్నది ఐ థింక్ ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిఫికల్ట్ ఫర్ ఎవ్రీబడి టు ఎక్స్ప్లెయిన్. నా కోరిక ఏంటంటే ఇది ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో నుంచి మీడియా క్షేత్రంలో నుంచి దీన్ని కొద్దిగా స్లో చేస్తే డెఫినెట్గా మన తులసిరెడ్డి గారు పెద్దలు అన్నట్టుగా స్వామివారి కీర్తి ప్రతిష్టలకి భంగం కలగకుండా, భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా మనం ఏదైనా కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడానికి బాధ్యుల్ని అవసరమైతే శిక్షించడానికి అవకాశాలు ఉంటాయని నా అభిప్రాయం. వరం గారు. వర్మ గారు ఐ థింక్ ఇక్కడ కంటెన్షన్ ఏంటంటే సప్లయర్ ఎవరు, సప్లై చేసింది ఏ తారీఖుల్లో, రిజెక్ట్ అయింది ఏ తారీఖుల్లో, రిజెక్ట్ అయింది మళ్ళీ శ్రీకాళహస్తికి మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చింది అనే దాని మీద జరుగుతుంది. సరే, ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నటువంటి కాలంలో ఎలాంటి నెయ్యి వచ్చిందో దాని మీద ఎవరూ టెస్ట్ చేయలేదు. అది నెయ్యి అవును కాదో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆ పీరియడ్ కాదు కంటెన్షన్లో ఉంది. కంటెన్షన్లో ఉన్నది 24లో జరిగినటువంటి సప్లైడ్ మెటీరియల్ మీద కంటెన్షన్ ఉంది. అయితే మనం దాన్ని ఎలా ఎక్స్ట్రాపులేట్ చేస్తున్నామంటే ఈ డైరీ వాళ్ళు గతంలో కూడా సప్లై చేశారు కాబట్టి గతంలో కూడా ఇలాగే చేసి ఉంటారు కాబట్టి ఆ 4-5 సంవత్సరాలు కూడా ఇలాగే జరిగి ఉంటుంది అనేది మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇది పొలిటికల్ కంటెన్షన్. అక్కడ చంద్రశేఖర్ గారు ఏమంటారు, 19 నుంచి 24 వరకు ఏమీ టెస్ట్ జరగలేదు, కల్తీ జరగలేదు, అంతా బాగానే ఉంది కాబట్టి మా తప్పేమీ లేదు అంటాడు చంద్రశేఖర్ గారు. ఇప్పుడు రైట్, నేను ఐ గాట్ ఇట్. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు 10 సంవత్సరాలు సప్లై చేసినా కానీ ఒక సంవత్సరంలో ఏం చేశారో, 2వ సంవత్సరంలో ఏం చేశారో, ఈ ట్యాంకులో ఏం చేశారో, ఆ ట్యాంకులో ఏం చేశారో మనకు తెలియదు కదా. అది కూడా నేనేం కాదంటలేదు. కాకపోతే ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ద రికార్డ్. ఆర్ మనం చేసామా చేయలేదా, టెస్ట్ చేసామా చేయలేదా, టెస్ట్ చేస్తే అది నెయ్యి కాదా అన్నది 19 నుంచి 24 వరకు రికార్డ్ లేదు అనుకుందాం ఈ డిస్కషన్లో. 24 తర్వాత ఉన్న 4 ట్యాంకుల్లో ఈ రికార్డు ఉంది. ఏది టెస్ట్ చేయటం జరిగింది, రిజెక్ట్ చేయడం జరిగింది, మళ్ళీ రీటెస్ట్ చేయడం జరిగింది, మళ్ళీ ఎన్డీడీపీకి పంపడం జరిగింది. ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు నా ఉద్దేశం వర్మ గారు, మనం ఇవాళ జరిగింది కాబట్టి ఈ సప్లయర్ గతంలో కూడా చేసే ఉంటాడు అనే అనుమానంతో మాట్లాడుకుందామా? అలా మాట్లాడుకుంటే మరి అసలు ఆ సప్లయర్ని మీరే కదా తీసుకొచ్చింది అని చంద్రశేఖర్ గారు అంటున్నారు. కాదు, 24 తర్వాత మేము ఒకసారి టెస్ట్ చేయాలని మేము నిర్ణయించుకున్న తర్వాత జరిగింది కాబట్టి మేము ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ఇలాంటి తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది కాబట్టి ఇలా చేసుకుంటూ ముందుకెళ్దామా? ఇప్పుడు మీరు వెనక్కెళ్ళి 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో జరిగింది అని అనటానికి మనకేమన్నా ప్రూఫ్ ఉందా లేదా? అది రవి గారు క్లారిటీ ఇస్తే అది ఆటోమేటిక్గా సిట్ రికార్డ్ని ఎన్హాన్స్ చేసినట్టు ఉంటుంది. సుప్రీంకోర్టు విల్ టేక్ దట్ ఆల్సో ఇంటూ కన్సిడరేషన్. తులసిరెడ్డి గారు ఏమంటున్నారు, దీని మీద ఏమన్నా అనుమానాలు ఉంటే దానికి ప్రాపర్ క్వశ్చన్స్ మనం సుప్రీంకోర్టుని అడగాలి, అక్కడే రిట్టేసుకోవాలి, అక్కడే మళ్ళీ పిటిషన్ పెట్టుకోవాలి అని అంటున్నారు. కాబట్టి అది అలా లాజికల్గా మనం ప్రొసీడ్ అయితే బాగుంటుందేమో. ఇలా పొలిటికల్ లేయర్లో ఇది ఏం కాదు కదండి. పొలిటికల్లో ఏముంటుంది, నేను ఒక మాట అంటాను, ఆయన ఒక మాట అంటాడు, ఈయన ఒక మాట అంటాడు, మన ఏం స్టాండ్ కావు. అందుకని నా ఫస్ట్ స్పీచ్లో కూడా నేనేం రిక్వెస్ట్ చేశానంటే, మనం దీన్ని ఎంత ఎక్కువగా మాట్లాడినందువల్ల అంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, స్వామివారి ప్రతిష్టకి అంత భంగం కలుగుతుంది. లెట్ ద అథారిటీస్ డీల్ విత్ దిస్. అథారిటీస్కి మనం అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటో ఇవ్వండి, అథారిటీస్ని ఫిగర్అవుట్ చేయమనండి. అథారిటీస్ ఆ టైంలో ఏం జరిగిందో జరగలేదో మన దగ్గర రికార్డ్ లేదనుకోండి, ఏం చేద్దాం? ఇప్పుడు ఇక్కడి నుంచైనా అలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయడానికి వ్యవస్థల్ని రిఫార్మ్ చేసుకుందాం.
రిఫార్మ్ చేసుకుందాం. ఉందో లేదో అనే అనుమానంతో కోర్ట్స్ ఏమీ చేయలేవు కాబట్టి మనం కూడా దాన్ని అంతకంటే ఎక్కువగా వాదించినా కానీ మనం అక్కడికి వెళ్తలేదు. ఐ థింక్ ఇట్ బికమ్స్ ప్యూర్లీ ఏ పొలిటికల్ డిస్కషన్ అని నా అభిప్రాయం. రవికుమార్ గారు కూడా నా అప్పీల్ ఏంటంటే, సార్ మీరు నేనేమంటలేదు సార్, నాకు తెలియదు అంటున్నాను. మీరు 19 నుంచి 24 వరకు మన దగ్గర రికార్డు ఉంటే అదొక కేసు, 24 తర్వాత రికార్డు ఉంటే అదొక మాట. ఇప్పుడు నెయ్యే కాదు అన్నారు. నెయ్యే కాదన్నది సిట్ అంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి మరి? అది నెయ్యే కాదన్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దాం? గతంలో నెయ్యి కాదా, ఇవాళ నెయ్యి కాదా, 2004లో నెయ్యి కాదా, 19లో నెయ్యి కాదా, ఎప్పుడు నెయ్యి కాదు? ట్రూ, అవును. ఎగ్జాక్ట్. అది నెయ్యే కాదన్న విషయం మీదే మనం పట్టుకుందాం. అది నెయ్యే కాదన్న విషయాన్ని మీరు ఎలా నెయిల్ డౌన్ చేస్తారు, ఎవరిని పిన్ పాయింట్ చేస్తారు, ఎవరిని పనిష్ చేస్తారు అన్నది సుప్రీంకోర్టుకు నివేదించుకుందాం అంటున్నాను నేను.